హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 డబల్ డిస్క్ బైక్. ఈ బైక్ అయితే వన్ వే క్లచ్ అయితే పోయింది. దీనికి వన్ వే క్లచ్ ఎలా వేయాలి అని అయితే నేను వీడియో అయితే తీయడం జరిగింది. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ముఖ్యంగా ఇదైతే మెకానిక్లకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మెకానిక్ల కోసమనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీయడం జరిగింది. నేను దీనికి వన్ వే క్లచ్ ఎలా ఫిట్ చేశాను, ఎలా ఫిట్ చేసుకుంటే సింపుల్ అనేది అయితే నేను చూపించాను. మీరు ఇంకా వేరే విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. నాకు అర్థమైన విధంగా రిస్క్ లేకుండా, ఎందుకంటే రిస్క్ లేకుండా అని చెప్తున్నానంటే, దీనికి మనకి 2 వీక్స్ వరకు అయితే వన్ వే క్లచ్ దొరకలేదు. కర్నూలులో ఆర్డర్ పెట్టి మనకి కస్టమర్లు అయితే తీసుకొని వచ్చారు. అందుకని రిస్క్ లేకుండా అది పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో తీస్తున్నాను. నేను ముందుగా మ్యాగ్నెట్ అయితే బయటకు తీసిన తర్వాత మీరు ఇక్కడైతే గమనించండి, ఆ వన్ వే క్లచ్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఆధారం ఇవ్వలేదు. బ్యాక్ సైడ్ ఇక్కడ స్క్రూలు ఇచ్చారు. అందులో ఏవైనా పెట్టి కొడితే వచ్చే అవకాశం ఉంది, కానీ అందులో పట్టే అంత స్ట్రాంగ్ రాడ్లు కానీ ఏవి ఉండవు మనకు. దీన్ని బయటికి ఎలా తీయాలి అనేది అయితే ముఖ్యానికి మనకి ఇక్కడ పెద్ద పజిల్ మాదిరి అయితే ఉంటుంది. మామూలుగా బేరింగ్లు రాలేదంటే మనం ఏం చేస్తాము, దీనికి కూడా అలాగే చేయాలని అయితే మనం అయితే ఫిక్స్ అయిపోయాం. మామూలుగా అన్ని బైక్లకి ఎల్లంకి బోల్టాలు ఇచ్చేస్తాడు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. నేను ఒక 13 సైజు బోల్ట్ అయితే తీసుకున్నాను. మీరు గమనించవచ్చు, దీన్ని వెల్డింగ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి అటు సైడు వెల్డింగ్ అయితే పెట్టించాలనుకుంటున్నాను. మీరైతే చూడొచ్చు, వెల్డింగ్ దగ్గరకు అయితే తీసుకొని వచ్చాను. అటు సైడు మ్యాగ్నెట్ కాదు, ఓన్లీ వన్ వే క్లచ్కి అయితే నేను వెల్డింగ్ పెట్టించడం అయితే జరిగింది. అక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఇటు సైడు వెల్డింగ్ పెట్టించి మధ్యలో మనకి ఎలాగూ హోల్ కంపెనీ వాడు రాడ్ కూర్చోవడానికి ఇచ్చాడు కాబట్టి ఆ రాడ్ నుంచి కొట్టాలనుకుంటున్నాను. కింద యాంగ్లర్ల సపోర్ట్ పెట్టి పైనుంచి అయితే రాడ్తో ఇక్కడే వెల్డింగ్ దగ్గరనే నేనైతే తీపించుకోవడం జరుగుతుంది. మళ్ళీ గ్యారేజ్ దగ్గరకు వెళ్ళి రాలేదంటే, వెల్డింగ్ ఊడిపోయిందంటే మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి ఇక్కడే మొత్తం అయితే నేను తీపించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరైతే గమనించవచ్చు, మనకి ఈ విధంగా నేనైతే తీయడం జరిగింది. మీరు వేరే విధంగా ఎలా తీశారో అనేది కూడా చెప్పండి. నేను ఫస్ట్ టైం దీనికైతే వన్ వే క్లచ్ వేయడం అంటే, మిగిలిన ఎల్లంకి బోల్టాలు ఉన్న వాటికి వేశాను, కానీ దీనికి ఇలా ఈ సిస్టమ్ వచ్చింది చూసి కానీ నేను ఫస్ట్ అయితే షాక్ అయ్యా, ఏంద్రా బాబు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని. తర్వాత మనకి ఐడియా వచ్చి, ఏదైనా మనం కాస్త వర్క్ నేర్చుకున్న తర్వాత ఇంకా సొంతంగా ఎలా ఏమిటి అని ఆటోమేటిక్గా ముందుకు అడుగులు వేయాలి, కానీ ఎవరు మనకి నేర్పించే వాళ్ళు ఉండరు. దీన్ని అయితే బయటకు అయితే తీసేసాం. ఇంకా నెక్స్ట్ వన్ వే క్లచ్ ఫిట్టింగ్ అయితే చేయాలి. ఈ వన్ వే క్లచ్ కొత్తది అయితే తీసుకొని వచ్చాం. మీరైతే కొత్తది అయితే గమనించవచ్చు, 660 రూపాయలు అయితే మనకి కొత్తది అయితే ఉంది. దీన్ని బలవంతంగా ప్రెస్ చేసి అటు సైడ్ కొట్టామంటే లోపలికైతే వెళ్తుంది, కానీ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ డబల్ పని రిస్క్ అనేది కస్టమర్కి ఉండకూడదు. అందుకని మనం హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. మీరైతే గమనించవచ్చు, బాల్స్ అన్నీ అయితే ఉన్నాయి. దాన్ని ఎలా అయితే ఓపెన్ చేయించామో మళ్ళీ తర్వాత కొత్తది నేను హైడ్రాలిక్ మిషన్ దగ్గరకు అయితే తీసుకొని వచ్చి హైడ్రాలిక్ మిషన్తో అయితే ప్రెస్సింగ్ అయితే చేయించాలనుకుంటున్నాను. ఆపోజిట్ సుత్తతో కొట్టామంటే లోపలికైతే పోతుంది, కానీ పొరపాటున ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే, వాళ్ళు దానికి కిక్కర్ లేదు డబల్ డిస్క్కి, మళ్ళీ డ్యామేజ్ జరిగిందంటే దొబ్బుకొని బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో నేను హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. లైట్గా దానిపైన టచ్ చేసి మనకి ఇటు సైడ్ సీటింగ్ కోసం అది ప్లేట్ కూడా చూడండి, మీకు పర్ఫెక్ట్గా దాని మీద పట్టేంత ప్లేట్ అయితే ఉంది. ఇక్కడ మనకి తెలిసిన రఫీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఏదైనా కూడా మనం రఫీ దగ్గరికి అయితే పర్ఫెక్ట్గా చేస్తాడనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇంకా హైడ్రాలిక్ మిషన్తో ప్రెస్సింగ్ అయితే చేయించడం జరుగుతుంది. సింపుల్గా అయిపోతుంది, రిస్క్ ఉండదు, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మీరైతే గమనించండి, అక్కడ ప్రెస్సింగ్ చేస్తుంటే సింపుల్గా కూర్చోయింది. నేను ఈ విధంగా అయితే దీనికి వన్ వే క్లచ్ అయితే ఫిట్ చేయడం జరిగింది. మెకానికలకి ముఖ్యానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది. మీరైతే గమనించవచ్చు, పర్ఫెక్ట్గా అయితే కూర్చోయింది. అది మనకి కొత్తది. మనం కొట్టి ఇటు సైడ్ ఏమైనా చిన్న పళ్ళ మాదిరి అయితే ఇచ్చాడు. అవి బెండ్ చేసుకొని అంతలా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇదైతే ఇక్కడ హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. లేదా ఏదైనా ప్లేటు, ఇందాక అక్కడ ఒక ప్లేట్ అయితే కనిపించింది, ఆ ప్లేటు మన దగ్గర ఉన్నా కూడా అటువంటిది దాంతో కొట్టినా కూడా మనకు పోయే అవకాశం ఉంటుంది, రిస్క్ ఉండకూడదు అనే ఉద్దేశంతో హైడ్రాలిక్ మిషన్తో మనం ప్రెస్సింగ్ అయితే చేయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అన్ని బాల్స్ అయితే ఫిట్ చేస్తూ ఉన్నాం. మీరైతే గమనించవచ్చు, బాల్స్ మొత్తం మనకి ఎన్ని ఉంటే అన్నీ అయితే ఫిట్ చేయడం జరిగింది. దీనికి సింగిల్గా బాల్స్ అయితే దొరకలేదు. ముఖ్యానికి స్టార్ సిటీ అయితే సేమ్ అయితే బాల్స్ ఉన్నాయి, కానీ హైట్ అయితే తక్కువ ఉన్నాయి. హైట్ కాస్త లావ్ అయితే తక్కువ ఉన్నాయి. ముందుగా ఇవి దొరకనప్పుడు మనం స్టార్ సిటీ వేద్దాం అనుకున్నాం, దొరకలేదు కాబట్టి మనం కర్నూలులో ఆర్డర్ పెట్టినా కూడా మనకి ఓవర్ రేట్ చెప్పారు కొంతమంది. కర్నూలులో నా దగ్గర చెప్తే ఎక్కడ దొరకవు ఇవి అన్నట్టు కూడా బయట షాపుల్లో అయితే ఓవర్ రేట్ అయితే చెప్పారు, కానీ చివరికి వేరే దగ్గర అయితే దొరికాయి. మనం ఆర్డర్ పెట్టిన దగ్గర కూడా దొరకలేదు. వాళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళీ వెనక్కి పోయాయని చెప్పారు.
సింపుల్గా ఎలా ఫిట్ చేయాలి అన్నదైతే ఇందులో అయితే చూపించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఎటువంటి రిస్క్ లేకోకుండా పల్సర్ డబల్ డిస్క్ BS6 బైక్లకి 1 వే క్లచ్ ఎలా ఫిట్ చేయాలన్నది అయితే ఈ విధంగా చేసుకున్నారంటే ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. కానీ కాస్త తిరగవలసిన పని అయితే ఉంటుంది. మనకి రిస్క్ ఉండకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే కాస్త వెల్డింగ్ దగ్గరికి హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి మనం అయితే తిరగడం అయితే జరిగింది. హైడ్రాలిక్ మిషన్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలి అని అయితే నేను చెప్పాను. కానీ అది రావాలంటే మాత్రం వెల్డింగ్ మిషన్ దగ్గరికి సింపుల్గా వెళ్ళి అయితే తీపించుకోవచ్చు. మనం ఎక్కువగా అది ఓవర్ హీట్ అయినా కూడా మ్యాగ్నెట్ పగిలే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మీరు గమనించుకొని అయితే వెల్డింగ్ తీపిచ్చేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా దగ్గర ఉండి అయితే తీపించుకోవాలి. మొత్తం మనం ఫిట్ చేసిన తర్వాత సెల్ఫ్ అయితే టచ్ చేస్తాను, వర్క్ అవుతుందా లేదా మీరైతే ఒకసారి అయితే గమనించండి. సెల్ఫ్ అయితే వర్క్ అయితే అవుతుంది, కానీ బ్యాటరీ అయితే డౌన్ ఉంది. అందుకని మ్యాగ్నెట్ తిరగాల లేదా అన్నట్టు అయితే తిరుగుతుంది. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇందులో ఆయిల్ అయితే ఉంటుంది, మీరైతే గమనించాలి. ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోండి. మామూలుగా పల్సర్ బైక్లకి మ్యాగ్నెట్ సైడ్ అయితే ఆయిల్ అయితే ఉండదు. BS6 బైక్లకు కాబట్టి మనకి మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ కూడా ఉంటుంది. కాబట్టి ప్యాకింగ్ పర్ఫెక్ట్గా వేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మెకానిక్లకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ నేను ఇంకా పెట్టాలని ట్రై చేస్తాను. ముందుగా నేను ఓపెన్ చేసినప్పుడైతే షాక్ అయ్యా, దీన్ని ఎలా ఓపెన్ చేయాలరా ఇలా ఇచ్చాడు వెరైటీగా అని. మామూలుగా బేరింగులు పగిలిపోయామంటే మనం ఎలా తీస్తామో అలానే దీన్ని కూడా తీపిస్తే అయిపోతుంది కదా అని మనం ఆ విధంగా తీపిచ్చి ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. దబ్బని కస్టమర్ ముందర ఓపెన్ చేసి మనం ఏంది ఇది ఇలా ఇచ్చాడు అని తెల్లమొహం వేయకూడదు ఏ మెకానిక్ అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే వీడియో తీయడం అయితే జరిగింది. ఆటోమేటిక్గా మనకి ఎన్నో చేసింటాం కాబట్టి ఐడియా అయితే వస్తాయి. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకోసం వీడియో అయితే తీశాను. మాకు నువ్వు చెప్పడం ఏంట్రా అని అయితే మీరైతే అనుకోకండి. థంబ్నెయిల్ మీద మెకానికల్ తప్పకుండా చూడాలి అని పెట్టాడని.